బులుసులమ్మ తల్లి ఆశీస్సులు తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ప్రభుత్వ విప్ మరియు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. బుధవారం బొలిశెట్టి శ్రీనివాస్ దంపతులు మరియు వారి తనయులు బొలిశెట్టి రాజేష్ దంపతులు మరియు కుటుంబ సభ్యులు తాడేపల్లిగూడెం గ్రామ పురదేవత శ్రీ 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 బులుసులమ్మ అమ్మవారికి ఆషాఢం సారే సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బులుసులమ్మ తల్లి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని కోరారు. నియోజకవర్గంలో విద్య వైద్య వ్యాపార రంగాల్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా తాడేపల్లిగూడెం గ్రామదేవత బులుసులమ్మ తల్లి ప్రజలందరినీ ఆశీర్వదిస్తుందని, అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరిపై అమ్మవారి ఆశీర్వాదాలు ఉంటాయని అన్నారు. ఈ జాతర సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అమ్మవారి జాతరను జరిపించాలని ఆయన అన్నారు. రాబో జాతర కార్యక్రమాన్ని ప్రతి వారు ఇంటిలో పండుగలా జరపాలని ఆయన భక్తులను కోరారు. జై బులుసులమ్మ తల్లి. మరి బులుసులమ్మ తల్లి ఆశీస్సులతో మన తాడేపల్లి ప్రజలంతా కూడా అమ్మవారి ఆశీస్సులతో మనందరూ కూడా సుఖశాంతులతో ఉన్నాం. కరోనాను అధిగమించాం. వ్యాపారాలు జరుగుతున్నాయి. ఎక్కడ లేకపోయినా తాడేపల్లిలో అందరూ కూడా బాగున్నారంటే దానికి కారణం బులుసులమ్మ తల్లి. ఈ రోజు అయితే మనం జాతర చేసాం. ఆ రోజు నుంచి తాడేపల్లి పట్టణం కానీ తాడేపల్లి కాన్స్టిట్యున్సీ కానీ అందరికీ సుఖ సంతోషాలను ఇచ్చి ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా కాపాడుతున్న తల్లిని మనం ఎప్పుడు మరి మరవకుండా మనం అమ్మవారికి ఆశీస్సులకు పాత్రలు అయ్యే విధంగా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, తాడేపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అమ్మవారిని మనం కోరుకుందాం. అదేవిధంగా మరి ఈరోజు ఆషాఢం సారి ఇచ్చే అవకాశం నాకు కల్పించింది అమ్మవారు. నేను ఎప్పుడు కూడా అమ్మ ఆశీస్సులు ఉంటే అన్ని ఆశీస్సులు ఉన్నట్టు అని చెప్పి నేను ఈ స్థాయికి రావడానికి ఆ భగవంతుడు ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు ఖచ్చితంగా మర్చిపోకుండా ఇవాళ జాతర కార్యక్రమాన్ని మనం ప్రారంభించాం. నెల రోజుల ముందు ప్రారంభించాం. మరి అంటే వచ్చే సంవత్సరం మరి మన జాతర చేసుకునే దాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడో జరగని విధంగా తాడేపల్లిలో జరిపించాలనేది సంకల్పం. మరి పెద్దల సంకల్పం మేరకు అందరూ సహకరించాలి. అందరూ ఆడపడుచుల్ని ఆ డేట్లు ముందుగా ప్రకటించిన తర్వాత ఆడపడుచులు పిలిచి బట్టలు పెట్టుకోవడం, మరి అందరూ కూడా అమ్మవారికి మరి అన్ని సమర్పించడం, ఏదైతే సారీలు ఉన్నాయో సారీలు అన్ని మనం సమర్పించి అమ్మవారిని ఆశీస్సుల కోసం మనం రాబోయే జాతర కార్యక్రమాన్ని మన ఇంట్లో పండగగా మన ఇంట్లో పెళ్లికి ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా ఈ జాతర కార్యక్రమాన్ని జరిపించాలని చెప్పి నేను ఆ అమ్మవారి సంకల్పంతో బాగా జరగాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. అమ్మ ఆశీస్సులతో ఈ కాన్స్టిట్యున్సీని వచ్చి రాబోయే 5 సంవత్సరాల్లో ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత నాకు అప్పచెప్పారు ప్రజలు. ఖచ్చితంగా తీసి శక్తిని అమ్మవారు నాకు ఇవ్వాలని చెప్పి నేను అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరికీ సుఖ సంతోషాలని ఆయురారోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ జై బులుసులమ్మ తల్లి.